प्रदिशश्चतस्रस्पयाध्यक्षेण प्रतनादेव मम देवामि हवे सन्तु देवासो अधिवोचतामि देवी चरुर्वीर्णः कृणोत विश्वे देवादयः मेरयध्वम् माहास्महि प्रययामादनो धर्मारधावद्विषते सोमराजन् अग्निर्मन्यं प्रतिनुदन् पुरस्तादभ्यो गोपाः परिवाहिनस्त्वम् कुडिकाल पेट्टु కూర్చోండి यन्तो निगुधः पुरस्ते मैषान् युक्तं प्रबुधा विनेशतो नाथाधादृढस्त्रेवाः पान् परिणमानं यर्थात् पुरुव्यजानो महिषः शर्म यगुंसदस्मिन् हवे पुरोतः परं विश्वरूपाः प्रजवो वदन्ति सानो मन्द्रे समूर्जन्दुहानाधेनुर्वाघस्मानो वसस्तु दैवो अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु फलनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्व्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थदार्थवाहम् वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमभ्याम् नमो नमः शङ्करपार्वतीभ्याम्। ప్రతి సంవత్సరం కూడా మనము ఈ పాల్గొన బహుళ ఏకాదశి తెల్లవారుజాము బ్రాహ్మీ ముహూర్తంలో అనాదిగా ఈ విప్రపురి గ్రామంలో వేంచేసినటువంటి పరివార దేవతా సమేతమైనటువంటి శ్రీ ఉమా రాజేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని గత 2-3 రోజులుగా పాంచాంగిక ధ్వజారోహణ దివ్య లీలా కళ్యాణ మహోత్సవం వార్షిక మహోత్సవాన్ని జరిపించుకుంటూ ఈ సమయంలో సంధ్యా సమయానికి సరిగా ప్రాతకాలంలో స్వామివారి యొక్క ప్రసాదం అందరికీ అందాలి, అనుగ్రహం అందరూ పొందాలనేటువంటి వ్యవహారంలో ఈ పాల్గొన్న బహుళ ఏకాదశి నాడు తెల్లవారు మధురేణ సమాపయేత్కంటారు. ఏదైనా భోజనం చేసేటప్పుడు చేసిన తర్వాత చివరిలో ఒక మధురమైనటువంటి పదార్థాన్ని తీసుకుని భోజనం పూర్తి చేయాలి. అంత మధ్యలో ఏం తిన్నా కూడా. అట్లాగనే ఈ వర్ష అంతమునందు వర్షారంభంలో వర్ష అంతమునందు కూడా ఈశ్వరారాధన చేయాలి అని సిద్ధాంతం. కాబట్టి ఈ విశ్వావసనామ సంవత్సరం మనకి పరమేశ్వరుని యొక్క కళ్యాణోత్సవాలతోటి సమాప్తి చేసుకుని ఈ సంవత్సరం అంతా కూడా మనం అనుగ్రహించినటువంటి స్వామికి మనందరం కూడా కృతజ్ఞతతోటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వైభవాన్ని వారికి అంకితం చేస్తూ మనందరం కూడా ఇక్కడ పరివేస్తున్నాం. అందరికీ శుభోదయం శుభోదయం సుప్రభాతం. కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగాలి అని మనం ప్రార్థన చేద్దాం. శుభం భూయా. ఆచమ్యాకేశ సుధాక్రియా సంవర్తిందా శ్రీ దేవాస్య ప్రియందా శ్రీ పురాణ మాత ప్రియందా 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 నిత్య పురాణ సర్వే గ్రహ ప్రియందా. అంతే.
రక్షాబంధన ముహూర్త ముహూర్తోస్తు. రక్షాబంధనం చేశారండి. రక్షాబంధనం ప్రారంభించింది లేదు కూడా ఆయన శరీరం అంతా పెట్టినా శివమయం జగత్. తనకల్లా భరణి కాదు, నీలోను శివుడు గలడు నాలోను శివుడు గలడు అంటాడు. అది ఆయన మాట ఏం కాదు, వేదం చెప్తున్న మాట. వేదాన్ని నుంచి ఎవడని చెప్పలేడు. సర్వం శివమయం జగత్ అంటారు. అంతర్బహిష్టగత్ సర్వం అంటారు. లోపల బయట అంతా ఆయనే ఉన్నాడు పరమేశ్వరుడు, లేకుంటే నడవదు వ్యవహారం. కాబట్టి అలాంటి పరమేశ్వరుడికి సువర్ణ యజ్ఞోపవీతాన్ని చక్కగా సమర్పణం చేశారు. తరువాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దంపతులకి సమస్తమైనటువంటి శుభములు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించుగాక. ఈ ఆనువంశిక ధర్మకర్తృత్వం ఏదైతే ఉందో ఎలా కొనసాగుతూ గంగా ప్రవాహంలాగా ఉండాలని కోరుకుంటూ అలా వచ్చినటువంటి స్వామికి మదీయ ఉద్మహంగభూతం అన్నారు. అలా కోరి వచ్చేటువంటి, అలా కోరితే వచ్చినటువంటి పరమేశ్వరుడికి నేను పాద ప్రక్షాళనాది కార్యక్రమాలు చేసి పంచగవ్యాధులు ఇచ్చి వారికి మధుబక్క వస్త్రాలను ఇచ్చి గౌరవిస్తున్నాను అని సంకల్పం చేశారు. బ్రహ్మవర్చస్యదాని పాద ప్రక్షాళనం చేస్తూ ఉన్నారు భజంత్రి. సరే వీళ్ళకి పెట్టుకోండి. స్వామివారికి సువర్ణ పాదములండి. దేవాదాయ ధర్మాల శాఖ వారికే శ్రీ స్వామివారికి భక్తితో నమస్కరించి సమర్పించిన యొక్క మధుపర్కధ్వజం. తర్వాత వేళనే బీచ్ తీసుకోనా కళాప్రగడ సుందర శివ సాయి కుమార్ గారి దంపతులు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా భక్తితో నమస్కరించి ఇచ్చింది మధుపర్కధ్వజం. బాబు బయటికి కొంచెం తీసుకుంటారు. మాదే పైకి అందరూ కూడా వస్త్రాలు తెచ్చే స్వామికి ఇచ్చే సమయం, వస్త్ర సమర్పణ ఇచ్చే సమయం. భక్తులు బ్రహ్మశ్రీ కల్లాప్రగడ రాజేశ్వరరావు గారు, దేవస్థానం చైర్మన్ గారు శ్రీ స్వామివారికి భక్తితో నమస్కరించిన యొక్క మధుపర్కద్వయం జానక్యామస్తకే విలసత్కుంద ప్రసూనాయిత
స్రస్తాశ్యామలకాయకాంతికలిత యాజింద్రనీలాజిత ముక్తాస్తాస్వపదా భవంతు భవతాం గురుగురోః విప్రాతిశానుగ్రహం బాహ్వోత్కంకణ బంధనో శగమహం మాంగళ్యసూత్రాన్వితం గౌరీశంకరయోర్వివాహమయే తేజాదిదం మంగళం సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమారాజేశ్వర ధ్యాన శుభమస్తు. లోక కళ్యాణం ఎలా జరుగుతుందండి? కాబట్టి మనం చెప్పేటువంటి సంకల్పంలో దేశ రక్షణార్థం ఏమండి దేశస్య సీమ్ని రక్షణార్థం స్థితానాం భటానాం బాహుబల సిద్ధ్యర్థం ఏమండి ఇవన్నీ చెప్పండి అని చెప్పారు మనం. అంటే వాళ్ళకి ఏముండాలి? మనం ఇంట్లో హైగా వేసి పడుకుంటున్నాం, మనం ఇలా పడుకుంటున్నాము అంటే అక్కడ వాడు కాపలా ఉంటే మనం పడుకుంటున్నాం. అసలు దేశాన్ని కాపలా కాసే మహానుభావుడు ఒకడు ఉన్నాడు, ఇంకోటి మహానుభావుడు. ఆయన ఉండగా మనకేం భయం లేదు అనుకుంటే సరిపోదు. ఎన్నాళ్ళు ఉంటాడు బాబు ఆయన? అవునా కదా? కాబట్టి అలాంటి వ్యక్తి ఇంకోటి తయారవ్వాలని కోరుకోవాలి. తయారవుతున్నారు. అలాంటి వ్యక్తులు రావాలని కోరుకోవాలి. మనం భారతదేశం సౌభాగ్యంతో ఉండాలని కోరుకోవాలి. ఏమండి వైదిక సంస్కృతి ఏదైతే ఉందో, వేద ధర్మం ఏదైతే ఉందో అది పరిఢవిల్లాలని కోరుకోవాలి. సకాలంలో వర్షాలు కురవాలి, పంటలు పండాలంటే ఈ సమయాల్లో ఈ కళ్యాణోత్సవాలు చెయ్యాలి. మన పూర్వులు ఎందుకు ఇవి పెట్టారు? ఇవన్నీ కూడా ఇవాళ మనందరం కూర్చున్నాము అంటే వాళ్ళు దీన్ని ఎప్పుడో దర్శించారు మహానుభావం. ఇలా కూర్చుని ఈ సమయంలో తెల్లవారుజామున అందరూ గ్రామంలో ఎక్కువ తక్కువ లేవు, అందరినీ దేవుడి పెళ్లికి పెద్దలే అందరూ ఉన్నారు. అంతే కదా? ఎవరిని పిలవాలి? దేవుడు ఉత్సవం జరుగుతుంటే ఎవరు పిలవక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. నన్ను పిలవలేదు రాను అన్నాడంటే పాపం వస్తుంది చెప్పింది చేస్తా. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సరే ఆయనే వచ్చి పిలవడం, ఆయన వచ్చి అంతకంటే పిలవడం. తెలిసిందా? మనం రావాలి. మన కోసం అండి దేశీ. ఎవరి కోసం? ఆలయాలు పరిరక్షించాలంటే ఎవరు? మనమే రక్షించుకోవాలి. మన ఇంటిని మనం రక్షించుకోవట్లా. అలాగే మన ఆలయాన్ని మనమే రక్షించుకోవాలి. ఎందుకు ఇంతమంది వచ్చారు? ఇప్పుడు ఇన్ని వస్త్రాలు ఎందుకు తీసుకొచ్చారు? దేవుడు తక్కువలే. ఆయన కట్టుకోవడం వాళ్ళందరూ ఇవ్వగలవా? చంద్రుడి చేత ఎత్తేసాడు. గుర్తుపెట్టుకోండి. చంద్రుడి వస్త్రాలకు అధిపతి, సర్వవ్యాపి మహేశ్వర. కాబట్టి ఆయన వస్త్రాలు ఎక్కర్లేదు. దిక్కులేని వస్త్రాలు, దిక్కులేని వాడికి వస్త్రం కావాలి, ఆయనకి వినండి. కాబట్టి చంద్రుడు కూడా ఏం చేయలేకపోయాడని చెప్పారు. కాబట్టి మనం అందరం ఎందుకు ఇచ్చాము స్వామికి? నా ఇంట్లో వస్త్ర సమృద్ధి ఇవ్వయ్యా, ఏమండి నాకు అన్న సమృద్ధి ఇవ్వయ్యా. నా ఇంటి 10 మంది ఒక్కసారిగా వస్తే సంజీవించిన వీధులకు పరిగెత్తకర్లేకుండా ఇంట్లో భోజనం పెట్టే అవకాశం ఇవ్వయాలని పరమేశ్వరుడు. అట్లాంటి ఈశ్వరుడు ఇవ్వాలి ఇస్తే. కాబట్టి అస్మిల్లోకే స్థితానాం సువాసినీనాం దీర్ఘ సౌమంగళ్య సిద్ధ్యర్థం అనూఢానాం కన్యకానాం సవర్ణే ఏవ ఉద్వహ మంగళ ప్రాప్త్యర్థం. ఈ లోకంలో ఉండేటువంటి సువాసులందరికీ కూడా దీర్ఘ సౌమంగళ్యం ఇవ్వాలి అమ్మవారు. అలాగనే లోకంలో వివాహం కోసం ఉన్నటువంటి వివాహార్థం స్థితానాం కన్యకానాం సవర్ణేయేవ, ఎవరు ఏ వర్ణంలో ఉన్నారో ఆ వర్ణం పురుషుణ్ణి వివాహం చేసుకున్నట్టు వాళ్ళు గురించి తల్లి. వర్ణసంకరం ఏర్పడిపోయి ఇవాళ ఎంత కష్టపడుతున్నాం, ఎవరెవరో తెలియని పరిస్థితి వచ్చేసింది కదా. అది నీ దాకా వస్తే కానీ తెలియదు అంటారు కవి.
ఎవరైనా చేసుకున్నారంటే ఆ కమ్మన మనకేమనుకుంటే మన దగ్గర కూడా వస్తున్న పొద్దున్న అప్పుడే ఎక్కడ పరిగెడతావు. కాబట్టి సమన్యేవా అది ఈశ్వరుడు చేయాలి, అమ్మవారు చేయాలి. మనం ఎంతమంది మార్చుకోవాలని చెప్పండి. కాబట్టి అలాంటి అమ్మవారిని కోరుకుంటున్నా, అమ్మా నీకు సౌమంగళ్య సిద్ధి కోసం, మా సిద్ధి కోసం, నీకు సుమంగళిత్వం ఇవ్వడం కోసం కాదు, నువ్వు ఇప్పుడు నిత్య సుమంగళిని. ముత్యాలు తలంబ్రాలు పోస్తున్నాం చూడండి, చక్కగా నమస్కారం చేసుకోండి. ముత్యాలు మంచి ముత్యాలు వస్తూ ఉన్నాయి ఈ సమయానికి. భద్రాద్రి, అలాగనే మన సింహాద్రి, అలాగనే రజతాద్రి, అలాగనే సప్తాద్రి దేవతలకి అందరికీ కూడా సమర్పణం చేస్తుంటారు. అట్లాగే మన విప్రముడి పరమేశ్వరుడికి ఆ విశేషమైనటువంటి మంచి ముత్యాలు తీసుకొచ్చారు, సమర్పణం చేశారు. నాకున్న ఈ కోరికలు చాలా, ఆ కోరికలకు అంతులేదండి. వేదం చెప్తుంది సముద్రది మహికామహ అంటుంది చోట. కోరికలు సముద్రం లాంటివయ్యా అని చెప్పి. సముద్రంలో అలా వస్తుంటాయి పోతుంటాయి అంత ఉండే ప్రగతి లేదు. అలాగే నీ కోరికలు కూడా ఒక కోరిక కోరవు, తీరిపోయింది, మళ్ళీ వస్తాడు, ఇంకో అప్లికేషన్ ఇచ్చుకుంది, అయిపోయింది, అది కూడా అయిపోయింది, మళ్ళీ వస్తాడు. అంటే తీరడం అంటూ ఉందండి, ఉన్నంతకాలం అలాగే ఉంటుంది. కాబట్టి ఏదో కోరుకుంటూనే ఉంటుంది. అవన్నీ తీరాలంటే మన ఈశ్వర అనుగ్రహం ఉండాలి కదా. కాబట్టి అవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు ఆయన మహానుభావుడు, దేవతా సార్వభౌమ అంటుంది. శంకరాజ శంకరాజ నమో నమ శంకరాజ శంకరాజ నమో నమ శంకరాజ మయస్కరాజ నమో నమస్తమయ సర్వవిద్యానామీతరర్భూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణాధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపదయేంబికాపదయ ఉమాపదయే విషుపదయే నమో నమః. ప్రకృతలీనస్తే పరస్మహేశ్వరః కుమారాజేశ్వర స్వామి వెంకట నృసింహ అప్పారాయ నామధేస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య క్షేమస్తైర్యభయ ఆయురారోగ్య ఐశ్వర్య భూరిధరస్యజమానస్య భారద్వాజోత్రస్య రామమూర్తి సుందరదేవరావు రామమూర్తి నామధేస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య క్షేమస్తైర్యభయ ఆయురారోగ్య ఐశ్వర్య భూరిధరస్యజమానస్య భారద్వాజసగోత్రస్య సుందర సాయి శివ సాయి కుమార్ నామధే భవంత శ్రీమంత మహంతో గృహంతు. ఒకసారి మీ నోటితో ఉచ్చరించుకోండి. శ్రీమాన్ గోత్రహస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య క్షేమస్థైర్యధైర్య భయ ఆయురారోగ్య ఐశ్వర్య భూరిధీరస్వరి భవంత శ్రీమంత మహంతో గృహంతు. సర్వే జనాః సుఖినో భవంతు. अस्मिन् देशे राष्ट्र ग्राम याजमान अर्चकाचार्य पाचक परिचारिका पुरुषिरस्मिनि भवन्तो श्रीमन्तो महन्तो गृह्णन्तो. अस्मिन् ग्रामे स्थितानां ब्राह्मणादि सर्ववर्णानां सर्वेषां भक्तजनानां च व्याधिशोर दुर्भिक्ष अनावृष्टि राजबाधादि सर्वोपद्रव शांतिरस्तु. चतुस्सागर पर्यंतं को ब्राह्मणेभ्यः शुभं भवतु. అందరూ చెప్పండి.